ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రుల్ని, రాష్ట్ర మంత్రుల్ని, అదేవిధంగా సీఎంలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఒక వర్గాన్ని టార్గెట్ చేయడానికి అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అవినీతి చేస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రి తన పేరు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రులు ఎందుకు భయపడుతున్నారు? ఎన్నికల కమిషన్ అనేది పూర్తిగా బీజేపీకి ఒక అనుబంధ సంస్థగా మారిందనేది రాహుల్ గాంధీ కానీ చాలా ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని ఏదో సాక్ష్యాలు కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఎన్నికల సంఘాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంది చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఎవరు? ఇండియాలో మోడీని దించడానికి ఏమైనా కుట్ర జరుగుతుందా? జెలెన్స్కీ టీవీ షోల్లో జోకర్గా ఉండేవాడు. ఒక జోకర్ ఏం చేయాలో అదే చేస్తున్నాడు. ఆ రకంగా అనుమానించాల్సి వస్తుంది. ఎస్ఐఆర్ అని పెట్టేసి చేసి బీహార్లో రోహింగ్యాలని చెప్పి ఇంకోటి చెప్పి బీహార్ హాట్ టాపిక్గా మారింది. యాత్ర కూడా చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఓట్ చోరీ యాత్ర ఏదైతే నిర్వహిస్తున్నారో ఆ యాత్ర యొక్క మ్యాప్ బీహార్లో ముస్లిం మెజారిటీ జిల్లాలు. యాత్ర ఎక్కడ జరుగుతుందో ఎందుకు జరుగుతుందో మీకు అర్థమైపోతుంది. ఆయన అక్కడ ఇద్దరే కొడుకులు అనుకుంటున్నాడు. ఆయన ఈ ఇద్దరు ఆయన ఖాతాలోకి ఎలా వచ్చారు? సో ఈ ఎస్ఐఆర్ జరగడం చాలా అవసరం. మధ్యప్రదేశ్లో జరిగింది ఈ కేసు. ఇంతకీ ట్రంప్ ఇండియాకి శత్రువా మిత్రువా? పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ అసెట్స్ని కాపాడటం ఇంపార్టెంట్ అయిపోయింది. ట్రంప్ బేసిక్గా దౌత్య వ్యవహారాలు కానీ రాజకీయాలు కానీ తెలియనటువంటి వ్యక్తి. అమెరికా సరఫరా చేసిన ఆయుధాలకు వాయిదాలు చెల్లిస్తూ యుక్రెయిన్ పూర్తి స్థాయిలో దివాలా తీసేలాగా చేసింది. అలా భారతదేశం ఉండాలి అని ట్రంప్ కోరుకుంటున్నారు. కర్ణాటక ధర్మస్థలిలో ఏం జరుగుతుంది? అసలు ఎన్ని రకాలు వస్తున్నాయి, శవాలు ఉన్నాయని పూర్తి చేశారని, అక్కడ ఏదో ధర్మస్థలిలో మొత్తానికి ఏం జరుగుతుంది? అంటే హిందూ ధార్మిక క్షేత్రాల మీద ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణ వేయటం అనేది పెరిగింది. పుట్టను ఛేదించవలసిన అవసరం ఉంది. వై ధర్మస్థల తెలంగాణలో బాగా ఈ మధ్య రెగ్యులర్గా మార్వాడి గో బ్యాక్ అంట. వాళ్ళకి బెనిఫిట్ చేస్తున్నారు. ఈ ఉడత ఊపుల వల్ల జరిగేటటువంటి ఏకైక లాభం అది. సుల్తాన్ బజార్లో ఉన్నటువంటి మార్వాడీల ఇళ్ల మీద ఫిరంగులు అమర్చి దాడి చేశారు. సుల్తాన్ బజార్లో చాలామందికి తెలియదు చరిత్ర. ఈ స్లోగన్లు ఇచ్చేటటువంటి వాళ్ళు ఏంటంటే విడగొట్టి చెడగొట్టి పడగొట్టడం ఒకటే వాళ్ళకి తెలుసు.